ఉందే మా అనిరుద్ధ్ చెప్పాడు. ఎందుకయ్య వాడు వచ్చేది, నేను నా భార్య మాట్లాడుకుంటూ వింటాడా, వాడు అసలు మనిషా పశువా అని అడుగుతాడు. మా అమ్మ మా కోడలతోనో లేకపోతే మాతోనే మాట్లాడుకుంటే గాజోలి కూడా వింటాడా అనే, గింతకంటే దుర్మార్గుడు ఎవడని ఉంటాడా అని మా ఎమ్మెల్యే అడుగుతున్నాడు. నేను అడగదలుచుకున్నా, రాజకీయ నాయకుల మాటలు విన్నాడంటే అర్థం ఉంది, అధికారుల మాటలు విన్నాడంటే వానికి అక్కడికి వచ్చిందేమో అనుకున్నాం. ఆడబిడ్డల మాటలు వినేటోడు వాడు అసలు మనిషేనా? ఒక్కసారి ఆలోచన చేయండి, ఒక్కసారి ఆలోచన చేయమని మా అక్కల్ని అడుగుతున్నా. ఇవాళ మా ఇందిరమ్మ చీరలు ఇస్తే పండుగ పూట నాడు చీర పెడితే మా తమ్ముడు సారె పెట్టిండని మా అక్కలందరూ కట్టుకొని ఆశీర్వాదానికి వచ్చారు. మా అక్కల్ని అడుగుతున్నా, మీ ఇంటాయనతో మీరు మాట్లాడుకుంటే ఎవడన్నా మీ ఫోన్ వింటే ఎంత బాధ అవుతుందో ఒక్కసారి ఆలోచన చేయరు. ఇవాళ మన ఫోన్ లేననికి రావాలనా? ఎందుకు రావాలి? ఆయన ఉద్యోగం ఇచ్చారు కదా ఎమ్మెల్యేగా, అసెంబ్లీకి మాత్రం రాడంట, ప్రజల తరఫున మాట్లాడాడంట, ప్రజా సమస్యల గురించి ప్రస్తావించాడంట. అధికారంలోకి వస్తే మాత్రం దోసుకోవడానికి వస్తాడంట, దొంగతనం చేయడానికి వస్తాడంట. అందుకే నేను మొన్న చెప్పినా ఇవాళ చెప్తున్నా, అరుంధతి శ్రీనివాస్